సాతాను చరిత్ర మీకు తెలుసా? సాతాను మొదట ఎవరు? లూసిఫర్ అనే పేరు ఎలా అతను ఎందుకు పడిపోయాడు? పరలోకంలో యుద్ధం ఎందుకు జరిగింది? సాతానుతో పాటు పడిపోయిన దూతలు ఎక్కడున్నారు? ఆదామును హవ్వలను ఎలా మోసం చేశాడు? సాతాను పేర్లు బైబిల్లో ఏమని రాయబడి ఉన్నాయి? యేసుక్రీస్తు వారితో సాతానుకి ఎందుకు పోరాటం? ఇప్పుడు సాతాను పని ఏమిటి? సాతాను చివరి గమ్యం ఏమిటి అనే ఈ అంశాలు లేదా ఇటువంటి డౌట్స్ మీకు వచ్చి ఉన్నాయా? అయితే మీకు తెలియని సాతాను గురించి అంటే లూసిఫర్ గురించి మనము కొన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు సాతాను గురించిన అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. అలాగే ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయాలని, అలాగే లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని, ప్రాముఖ్యంగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాం. అదే టాపిక్ లకు వెళ్తే, బైబిల్ ప్రకారం సాతాను చరిత్ర చాలా లోతైనది. లూసిఫర్ అనే పేరు ఎలా వచ్చింది? అతను మొదట ఎవరు? ఎలా పడిపోయాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చివరికి అతని గమ్యం ఏమిటి? ఇవన్నీ మనం బైబిల్ ఆధారంగా సులభంగా అర్థమయ్యేలాగా ఇక్కడ మనం చూద్దాం. సాతాను చరిత్ర బైబిల్ ప్రకారం. మొదటిగా సాతాను ఎవరు? బైబిల్ ప్రకారం సాతాను మొదట చెడ్డవాడు కాదు. దేవుడు సృష్టించిన శక్తివంతమైన దూతలలో ఒకడు. బైబిల్లో అతని గురించి ఇలా ఉంది: నీవు పరిపూర్ణతకు ముద్ర వంటి వాడవు, జ్ఞాన సంపూర్ణుడవు, సౌందర్య సంపూర్ణుడవు అని యెహెజ్కేలు గ్రంథము 28:12 రాయబడింది. అంటే అతడు అత్యంత అందమైన, జ్ఞానమైన పరలోక దూత అని. అయితే లూసిఫర్ అని అతనికి పేరు ఎలా వచ్చింది? ఈ పేరు ప్రధానంగా యెషయా గ్రంథం 14:12 నుండి వచ్చింది. ఉదయకాల నక్షత్రమా, ప్రకాశించువాడా, నీవు ఆకాశం నుండి ఎలా పడిపోతివి అని రాయబడింది. యెషయా గ్రంథం 14:12. అయితే ఈ లూసిఫర్ అనేటువంటి మాట లాటిన్ బైబిల్లో ప్రకాశించువాడు అనే పదాన్ని లూసిఫర్ అని అనువదించారు. లూసిఫర్ అర్థం లైట్ బేరర్, మార్నింగ్ స్టార్, ప్రకాశాన్ని మోసుకుని వచ్చేవాడు. అందుకే లూసిఫర్ అనే పేరు ప్రసిద్ధి చెందింది. కానీ గమనించాల్సిన విషయం, బైబిల్లో అసలు హెబ్రీ పదంలో హెలేల్ అని లూసిఫర్ అనేది తరువాత వచ్చిన లాటిన్ అనువాద పదం. అతను ఎందుకు పడిపోయాడు? సాతాను గర్వంతో దేవునికి ఎదురు తిరిగాడు. యెషయా గ్రంథం 14:13-14 ఇలా రాయబడి ఉంది: నేను ఆకాశమునకు ఎక్కుదును, దేవుని వలె అవుదును అని అతను గర్వంతో ఊగిపోయాడు. దేవుని స్థానాన్ని కోరుకున్నాడు. తనను తాను హెచ్చించుకున్నాడు. ఆరాధన తనకే కావాలని ఆశపడ్డాడు. ఈ గర్వం కారణంగా అతను పడిపోయాడు. అసలు పరలోకంలో యుద్ధం ఎందుకు జరిగింది? ప్రకటన గ్రంథం 12వ పరలోక యుద్ధం గురించి రాయబడి ఉంది. మికాయేలు మరియు అతని దూతలు సాతానుతో యుద్ధం చేసేవి అని రాయబడి ఉంది. సాతాను మరియు అతని వెంట వచ్చిన దూతలు పరలోకం నుండి బయటకు వేయబడ్డారు అని రాయబడి ఉంది. సాతానుతో పాటు పడిపోయిన దూతలు, బైబిల్ ప్రకారం కొంతమంది దూతలు కూడా అతనితో తిరుగుబాటు చేశారు. వారినే దయ్యాలని, అపవిత్ర ఆత్మలని పిలుస్తా ఉన్నారు. ఆదాము హవ్వలను ఎలా మోసం చేశాడనంటే, ఆదికాండం 3వ సర్పరూపంలో వచ్చి హవ్వను మోసం చేశాడు. అతని మొదటి అబద్ధం, మీరు చావరు, దేవుని వలె అవుతారు అనేటువంటి అబద్ధము. అలా పాపం ప్రపంచంలోకి వచ్చింది. సాతానుకున్నటువంటి పేర్లు బైబిల్లో చూసినట్లయితే అనేక పేర్లు ఉన్నాయి. సాతానని, విరోధి అని, దయ్యమని, అపవాదికుడని, పురాతన సర్పమని, ఈ లోకాధిపతి అని, అబద్ధాలకు తండ్రి అని, పరీక్షిస్తాడని, పరీక్షించువాడు అని, గర్జించే సింహమని, ఈ రీతి అనేక పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తుతో సాతాను యొక్క పోరాటం. యేసుక్రీస్తు వారు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం సమయంలో సాతాను శోధించాడు. కానీ యేసుక్రీస్తు వారు రాయబడి ఉన్నది అనే దేవుని వాక్యంతో అతన్ని జయించారు. శిలువపై యేసు విజయం ద్వారా సాతాను శక్తి ఓడిపోయింది. ఇప్పుడు సాతాను యొక్క పని ఏమిటి? బైబిల్ ప్రకారం చూసినట్లయితే అనేకుల్ని మోసం చేస్తా ఉన్నాడు, అనేకులను పాపంలో పడేస్తా ఉన్నాడు, అనేకుల్లో విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉన్నాడు, అనేకుల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకే 1 పేతురు 5:8 గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుగుతూ ఉన్నాడు సాతాను. కాబట్టి మీరు పడద్దు. సాతాను యొక్క చివరి గమ్యం ఏంటంటే, ప్రకటన గ్రంథం 20:10 ప్రకారం
సాతాను అగ్నిగుండంలో పడవేయబడతాడు. అంటే చివరికి దేవుడు సంపూర్ణంగా అతన్ని తీర్పు తీర్చి చంపేస్తాడని అర్థం. ముఖ్యమైన కొన్ని విషయాలు చూసినట్లయితే లూసిఫర్ అనే పేరు గురించి క్రైస్తవుల్లో కొంత చర్చ ఉంది. కొంతమంది పండితులు యెషయా 14 మొదట బబులోను రాజును గురించి అని అంటారు. కానీ దాని వెనుక సాతాను గర్వపతనం ప్రతిబింబం ఉందని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే క్రైస్తవ బోధనలో లూసిఫర్ అనే పేరు సాతానుకు అనుసంధానమైంది. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే సాతాను మొదట అందమైన పరలోక దూత. గర్వం వల్ల దేవునికి ఎదురు తిరిగాడు, పరలోకం నుండి పడిపోయాడు, మనుషులను పాపంలో పడేస్తాడు. యేసు ద్వారా అతనికి ఓటమి ప్రారంభమైంది, చివరికి అగ్నిగుండంలో శిక్ష పొందుతాడని రాబడింది. ఇలాగనే ఈ వీడియో నువ్వు చివరి వరకు చూస్తున్నట్లయితే ఈ మాటలు, ఒకవేళ నువ్వు లోకంలో బతుకుతున్నావేమో, యేసుక్రీస్తు వారు ఇప్పుడు రాలేదేమో, అందుకే చెప్తున్నాడు, మొదట నీకున్న ప్రేమను విడిచినట్లయితే గర్వం నీలోకి వచ్చేస్తుంది, దేవునికి ఎదురు తిరిగేస్తావు, పరలోకం నుండి అనగా సంఘముల నుండి నువ్వు వెలివేయబడతావు, పడిపోతావు, మనుషులను అనేకులను నువ్వు పాపంలోకి నెట్టేసేవాడిపోయి ఉంటావు, అనేకులు పాపం వైపు తిరిగేలాగా నువ్వు చేస్తూ ఉంటావు. యేసు ద్వారా వచ్చే జయాన్ని పొందకుండా ఎప్పుడు నువ్వు ఓటముల పాలవుతా ఉంటావు. చివరికి నీకు అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి స్థితిలోకి వెళ్తావు. ఇవన్నీ కూడా అనేకులలో ఈనాడు యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టి వెనక్కి తిరిగిన వారిలో ఇవి స్పష్టంగా కనపడతాయి. ఈ వీడియో చివరి వరకు నువ్వు చూస్తున్నావంటే ఇప్పుడే నీలో ఎటువంటి లక్షణాలు ఉంటే మారు, యేసు వైపు తిరుగు. దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుడు నీకు నూతన మనసునిస్తాడు. దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా నిన్ను బలపరిచినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ప్రభుపేట మనం చేస్తాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.